నమస్తే అమ్మా. అమ్మా నమస్కారం జయంతి, అమ్మా. సౌందర్య ఎలా ఉన్నారు? బాగున్నామా ఆంటీ? హాయ్ సౌసవ్. ఏయ్, నన్ను సౌసవ్ అన్నావంటే నిన్ను కోడిగుడ్డు అని పిలవాల్సి వస్తుంది. సర్లే సౌందర్య అనే పిలుస్తాలే. రేయ్, మీరు మాత్రమే వచ్చారంట్రా? ఇంకెవరు రావాలరా మరి? రే రే మురళి, నా ముందు నటించకు. ఆనంది ఏది? మాకేం తెలుసమ్మా, మాకు తెలీదు కథ జయంతి. అవునవును, ఆనంది ఎందుకు రాలేదో మాకు తెలీదు. పాపం, అశ్విన్ అన్నయ్యతో ఎందుకు అలా ఆడుకుంటారు? అశ్విన్ అన్న, ఆనందిని మీ అమ్మగారే స్వయంగా రమ్మని పిలిచారు. ఆనంది వచ్చి ఇంటి బయట నిల్చొని ఉంది. ఈ సౌసౌకి నోటు దొరద ఎక్కువ. నీకంటేనా? ఏంటమ్మా ఇదంతా? రేయ్, ఆనందిని బయట నిల్చోబెట్టారేంటి? ఆనంది, లోపలికి రామ్మా. అక్కడే నిలబడ్డావేంటమ్మా? రా. మురళి అన్న, మీ ఫ్రెండ్ మోహన్ చూసావా? 1000 వోల్ట్ బల్బు లాగా ఎలా వెలిగిపోతుందో. అవునవును, ఆనంది వస్తుందని అనుకోలేదు కదా. ఒక్కసారిగా తన్ని చూసేసరికి కరెంటు తీగ తగిలిన కాకిలా చూస్తున్నాడు. బాబు, ఇప్పుడు మీ నాన్నగారికి హారతి ఇవ్వు. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖేతయ మాసగం సృజామసి. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఆనంది, రా. రామ్మ ఆనంది, వచ్చి పూలు వేసి దండం పెట్టుకో. బాబు కూర్చోండి. నమస్కారం చేసుకోండి ఆయన. ఇది తీసుకోండి ఆయన. చాలా సంతోషం పంతులు గారు. దక్షిణ తాంబూలం తీసుకోండి. మంచిదమ్మా. ఒక పిండాన్ని కాకులకు పెట్టండి, మిగిలిన పిండాల్ని గోమాతకు పెట్టండి. వంట పూర్తయ్యాక మీరే మీ నాన్నగారికి చూపించి తర్వాత మీరు తినండి. అలాగే పంతులు గారు. వస్తానమ్మా. మంచిది పంతులు గారు. అమ్మా, నువ్వు ఆనందిని ఎక్కడ మీట్ అయ్యావు? దానికో కథ ఉందిలేరా.
సంచిలా ఇవ్వండి, నేను సైకిల్కి తగిలించుకుని తీసుకుని వస్తాను. అది సరే ఆనంది, నేను పిలిస్తే రానని చెప్పి మా అమ్మ పిలవగానే వస్తావు కదా? ఆనందిని నేనే పిలవాలన్న ఉద్దేశంతో ఆ దేవుడే ఇలాంటి సందర్భాన్ని సృష్టించినట్టున్నాడు. ఏదైతే ఏంటి, మీరిద్దరూ కలిసిపోయారు. నాకు కావాల్సింది అదే. సరే సరే, అందరూ కూర్చోండి, మీకు టీ తీసుకొస్తాను. నువ్వు రావే, వెళ్ళి అందరికి టీ తీసుకొద్దాం. అమ్మా మేము వచ్చింది కూర్చోడానికి కాదమ్మా, మీ పనుల్లో పాలు పంచుకోవడానికి. ముందు టీ తాగండి, తర్వాత ఏం పనులు చేయాలో చెప్తాను. మేం కూడా వస్తా ఉండండి. రండి రండి. ఆ థ్యాంక్స్ ఆనంది, ఎందుకు? మా అమ్మకి హెల్ప్ చేసినందుకు. ఏంటి నవ్వుతున్నావు? అది పూజ పూర్తయిపోయింది కదా, ఇప్పటికైనా షర్ట్ వేసుకోవచ్చు కదా. సారీ సారీ. థ్యాంక్స్ ఆనంది. రేయ్, ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తావురా? పూజారి గారు పిండాన్ని కాకులకి ఆవులకి పెట్టాలని చెప్పారు కదా, గుర్తుందా నీకు? అలాంటివి మర్చిపోతానా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. చెప్పు లలిత, ఏంటి విషయం? మా ఆయన తిదికి నేనొక్కదాన్నే వంట చేయలేక మీరు కూడా ఒక చెయ్యి వేసి సహాయం చేస్తారని రమ్మన్నాను. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు లలిత. అంత కష్టపడి వంట చేయడం ఎందుకు? నాకు తెలిసిన ఒక మెస్ ఓనర్ ఉన్నాడు. అతనికి ఫోన్ చేసి చెప్తే 2-3 గంటల్లో అన్ని వంటకాలు మన ముందుంటాయి. అవునమ్మా, ఆర్డర్ ఇచ్చేద్దాం. ఆపరా, ఆ వంట రుచిగా శుభ్రంగా మన చేతులతో చేసి మీ నాన్నగారికి నివేదన పెట్టాలి. అప్పుడే ఆయన ఆత్మకి తృప్తి కలుగుతుంది. సర్లే పంకజం, నేను చూసుకుంటానులే. సరే, నీ పని నీ ఇష్టం. మాకు కొంచెం పనుంది, వస్తాం. సరేనమ్మా, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి వంట చేస్తాను. వాళ్ళు లేకపోతే ఏంటమ్మా, వంట నేను చేస్తాను.